ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించి దశాబ్ది వేడుకలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి అక్కడికక్కడ ముస్తాబ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, అయిపోయాయి కూడా కొన్ని చోట్ల. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి చీఫ్ గెస్ట్గా సోనియా గాంధీని ఆహ్వానించారు. సోనియా గాంధీ వస్తున్నట్లుగా కూడా కన్ఫర్మ్ అయింది. పెరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జెండాలు ఆవిష్కరించి ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కంప్లీట్ చేసింది. ఎలా ఉండబోతోంది రేపు? ఒకవైపు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది పార్టీ పరంగా, మరోవైపు ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ చేస్తోంది. ఎలా ఉండబోతోంది రేపు? ఇంకొక విషయం మర్చిపోయారు, ఒక మేజర్ విషయం. తెలంగాణ ప్రోటోకాల్ అడ్వైజర్, ప్రోటోకాల్ సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనతో పాటు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి, జిఏడి ప్రోటోకాల్ నుంచి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నిన్న వెళ్ళి కేసీఆర్ని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఆ క్రమంలో ఆయన వ్యక్తిగతంగా రావాలని వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి రాసినటువంటి లేఖను కూడా అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించారు అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళిద్దరూ చెప్పారు. కానీ వస్తారా రారా అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా కేసీఆర్ యొక్క రాకని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నాయన్న విషయాన్ని కేసీఆర్కి వాళ్ళు తెలియజేశారు. ఈ మొత్తం ప్రక్రియలో మన రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా పాటకి, రాష్ట్ర గీతానికి సంబంధించిన వివాదం ఉంది, రాష్ట్ర లోగోకి సంబంధించినటువంటి వివాదం ఉంది. రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉన్నటువంటి ప్రస్తుత నాకు వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రుడు ఏలే లక్ష్మణ్ తయారు చేసినటువంటి పాత అధికారిక చిహ్నంలో 2 ప్రధాన అంశాలని మార్చాలి అని భావిస్తున్నట్టుగా ఒక పక్కన క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటని చివరికి బీజేపీ కూడా కొంచెం సానుకూలంగా ఉంది అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ కొత్త వాదన తీసుకొచ్చింది. చోటేబాయ్ బడేబాయ్ కలిసి చార్మినార్ చిహ్నాన్ని తీసేయాలనుకున్నారా, కాకతీయ కళావైభవాన్ని తీసేయాలనుకున్నారా? ఈ రెండింటినీ రాచరికపు చిహ్నాలుగా కాకుండా ఈ రెండింటినీ ఖచ్చితంగా సాంస్కృతిక వారసత్వ చిహ్నాలుగా భావించాలి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఈ వివాదంలో మరొక అంశం ఏంటంటే, ఇది ఒక సామాజిక సమీకరణాలకు సంబంధించిన అంశం ముందు కొత్తగా చర్చలోకి వచ్చింది. కాకతీయ రాజులకి అండగా నిలబడినటువంటి రెడ్డి రాజులు మొదట నిలబడితే, ఆ తర్వాత రెడ్డి రాజులను దూరం చేసుకుని పద్మనాయక రాజులు వచ్చారు. పద్మనాయక రాజులు అంటే కేసీఆర్ సామాజిక వర్గం కాబట్టి గతంలో అనేటటువంటి ఒక కంక్లూజన్, ఒక వాదం బయటకు వచ్చింది. అదే సందర్భంలో రెడ్డి రాజులని దూరం చేసుకున్నటువంటి ప్రతాపరుద్రుడు నిర్మించినటువంటి కళాతోరణం కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేటటువంటి వాదం కూడా బయటకు వచ్చింది. ఒక సామాజిక సమీకరణాల చుట్టూ కూడా ఈ వివాదం జరగడం ఖచ్చితంగా దురదృష్టకరం. ఈ అంశాన్ని తెలంగాణ ఐకాన్గా ఉండాల్సినటువంటి తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చే క్రమంలో రాష్ట్ర అసెంబ్లీలో చర్చ పెడతామన్న కాంగ్రెస్ యొక్క ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఓకే. ఆ సందర్భంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, దానికి ఒక కంక్లూజన్ ఇస్తారు. కానీ తెలంగాణ అనగానే గుర్తొచ్చేటటువంటి అమరవీరుల గన్ పార్క్లో ఉన్నటువంటి అమరవీరుల స్మారక స్తూపాన్ని పెట్టాలనే ప్రతిపాదన కూడా ఒకటి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ఒక డిబేటబుల్ సబ్జెక్టు, 100% డిబేటబుల్ సబ్జెక్టు. కానీ ఇది రాష్ట్ర పాలన అంటే ఇదే కాదనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం దీని విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో రాష్ట్ర శాసనసభలో నిర్ణయం అన్నారు కాబట్టి ప్రస్తుతానికి అది వాయిదా పడిందని చెప్పాలి. ఇక తెలంగాణ గీతానికి సంబంధించి, రాష్ట్ర గీతానికి సంబంధించిన అంశం, రాష్ట్ర గీతం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆమోదించినప్పటికీ రాష్ట్ర గీతంగా 4 చరణాలు మాత్రమే ఉంటాయని చెప్పడం ద్వారా దాని యొక్క నిడివిని, దాని యొక్క శాంటిటీని పెంచాలని కాంగ్రెస్ చెప్తుంది. ఇప్పుడు ఆ విషయంలో రాష్ట్ర గీతం విషయంలో ఇటీవల రాష్ట్ర గీతం రాసినటువంటి అందశ్రీ కొన్ని చోట్ల చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి సంబంధించిన కాల్ రికార్డులు వివాదాస్పదం అయినప్పటికీ రాష్ట్ర గీతం అనేటటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని ఉరుతొలగించినటువంటి 2 పాటల్లో ఇది ఒకటి ఖచ్చితంగా ఉంది. ఇది ఆ విషయంలో ఎవరికీ భేదాభిప్రాయం లేదు. కానీ అందశ్రీ వ్యాఖ్యలు, రెండో పక్కన అందశ్రీ చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు ఆ గీతాన్ని స్వరపరిచేటటువంటి మ్యూజిక్ ఇచ్చేటటువంటి బాధ్యతని కీరవాణికి ఇవ్వటం. ఇక మనం ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ మాట్లాడాం.
కీరవాణికి ఇచ్చారు అని ప్రశ్నించే అర్హత సగటు ఉద్యమకారుడికి ఉందేమో కానీ బీఆర్ఎస్కి లేదు అనేది ప్రాథమికమైన అంశం. ఇది ఈ విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. ఓకే, అంటే మనం చాలా క్లియర్గా చెప్పాం. బీఆర్ఎస్కి ఎందుకు లేదు అంటే బీఆర్ఎస్ అడుగడుగునా నడిచింది ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్రాకి సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలు, ఆంధ్రాకి సంబంధించినటువంటి అంటే ఈవెన్ తెలంగాణకి ఉన్నటువంటి సారస్వత అంటే లిటరరీ కల్చర్ని కూడా కాదని ఆంధ్రాకి సంబంధించినటువంటి లిటరరీ ఎక్స్పర్ట్స్ని ఇక చివరికి చెప్పాలంటే తెలంగాణ ప్రజలు గుండెగా అంటే అందరూ గుట్ట నరసన్న అని యాదగిరిగుట్టని మీరు ఒక 4-5 జిల్లాల్లో చూస్తే నరసన్న అని గుట్ట అని అంటారు. అంటే గుట్టని తమ సొంతంగా చేసుకుంటారు. నరసన్న అనేది వాళ్ళ రెగ్యులర్ వ్యవహార శైలిలో ఇంట్లో సభ్యుడిగా చూసేటటువంటి సొంతాన్ని తీసుకెళ్ళి ఒక సంస్కృత పదం తీసుకొచ్చి దానికి పెట్టి దాన్ని కొంచెం గ్లోరిఫై చేయడానికి ప్రయత్నం చేసింది కేవలం ఒక ఆంధ్ర ప్రాంత స్వామీజీ అంటే సలహామూలని అనేటటువంటి అంశాలు ఆ రకమైనటువంటి చర్చలు, ఆ రకమైనటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే ఆ స్థాయికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ చివరికి తమ పార్టీ పేరులోనే తెలంగాణ పదాన్ని తీసేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నైతిక అర్హత ఉందా అనేటటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా చర్చలో ఉంది. అదొక విస్తృతమైనటువంటి చర్చ. కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంలో ఎట్లా విమర్శలు చేస్తుంది అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి కౌంటర్. ఆది శ్రీనివాస్ అయితే చాలా క్లియర్గానే అడిగారు మొన్న, అంటే మీ పార్టీలోనే తెలంగాణ పదాన్ని తీసేసుకున్న వాళ్ళు ఇవాళ ఏ రకంగా వస్తారు, ఏ రకంగా ముందుకు వస్తారు అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఆరోపణలు కూడా క్లియర్గానే ఉన్నాయి. కాబట్టి మొత్తం చర్చలో బీఆర్ఎస్ ప్రశ్నించటాన్నే ఖచ్చితంగా అందరూ తప్పుపడుతున్నారు అనేది క్లియర్. ఇక ఉద్యమకారుల్లో వస్తున్నటువంటి అభిప్రాయాలు కానీ, ఉద్యమకారుల్లో వస్తున్నటువంటి భిన్నాభిప్రాయాలు కానీ, వ్యతిరేకతలు కానీ అవి ఖచ్చితంగా దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందనేది క్లియర్ విజయ్. రైట్. యా.